నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు శని దేవుడు అంటారు. ఉమ్, నాకేంటారు ఆయన ఇంత చింత శని పడిపోయింది, అవును నా మీద శని ఉన్నది అని అనుకుంటారు. అవును అసలు శని దేవుడు మంచివాడా చెడువాడా? ఒకవేళ మనిషికి శని ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి? శని అంటే ఎవరికో ఈ జనానికి ఏం తెలియడం లేదు. శని అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. శని ఈశ్వరుడు, శనీశ్వరుడు అవును. అన్నారు. శని అంశ, శివుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు శనీశ్వరుడు. అలాగే ఆంజనేయ స్వామి వారి కూడా రుద్రాంశ సంభూతుడు. అంటే శివుని యొక్క అంశ ఎవరు? ఓకే. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు శివుని యొక్క అంశతో పుట్టాడు అశ్వత్థామ. అందుకే ఆయన చిరంజీవి, ద్రోణాచార్యుడు కొడుకు. అలాగే శివుని యొక్క అంశతో పుట్టాడు ఎవరు? కృష్ణుడు కొడుకు. ఓకే. ఎవరు? సాంబుడు. సాంబ. ఇలా ఓకే. శివుడి అంశతో చాలామంది పుడతారు. అయితే వాళ్ళల్లో అత్యంత ధర్మ నిష్ఠాపరుడు అండ్ ధర్మకారకుడు, కర్మకారకుడు మన శనీశ్వరుడు అనమాట. ఓకే. అసలు శని ఎటువంటి మంచివాడు అంటే అసలు వాళ్ళ నాన్నను సూర్యుడిని కూడా శిక్షించేటప్పుడు ఎవరు చేసిన కర్మకు వాళ్ళు ఫలితం ఇస్తాడు. కర్మఫలదాత ఆయన, కర్మకారకుడు అంటాడు. వాళ్ళ నాన్న సూర్యుడు తప్పు చేశాడు వాళ్ళ అమ్మ విషయంలో, ఛాయా ఉష. మరి ఈ తప్పు చేసి ఆమెను నిందించినందుకు గాను ఇలాగా ఆయన తండ్రే కదా అని వదిలేయకుండా ఏలినటి శని దోషం పట్టుకుంటాడు. పట్టుకోగానే ఈ సూర్యుడికి మొత్తం వర్చస్సు అంతా పీకి పడేశాడు. ఇప్పుడు ఏలినటి శని దోషం పట్టుకున్న వాళ్ళందరికీ వర్చస్సు ఉండదు. ఓకే. అలాగే సాక్షాత్తు మన బ్రహ్మదేవుడు, ఆయన పితామహుడు, నేను నిన్ను ఏలినటి శని దోషం నీకు వచ్చింది, నేను పట్టుకుంటానంటాడు. అరే నాయన, నేను నీ మొత్తం జగత్తుకు అంతటికి తండ్రిని రా, నన్ను పట్టుకుంటే సంతానం అంతా నవ్వుతారా, నన్ను వదిలే అంటాడు. నో, వదిలే సమస్య లేదు. కర్మకారకుడు, నువ్వు కొన్ని తప్పులు చేసావు కాబట్టి ఏలినటి శనిలో నేను నిన్ను చేస్తున్నాను అన్నాడు. ఏమిట్రా నాయన నేను చేసిన తప్పు అని అడుగుతాడు ఆయన. నువ్వు సృష్టికర్తవి, నువ్వు కుమార్తెను సృష్టించావు, కుమార్తెను పెళ్లి చేసుకున్నావు, సరస్వతిని చేసుకోవచ్చు, తప్పేం కాదు. అంటే మన మానవ సంబంధాలైన కుమార్తెలాగా చేసుకోలేదు ఆయన. ఆ శివుని పార్వతి యొక్క అంశను 3 భాగాలుగా చేసి లక్ష్మి, సరస్వతి, తర్వాత పార్వతి కింద వచ్చి చేసుకున్నారు. బ్రహ్మలో ఉన్నటువంటి అంతర్గత శక్తి సరస్వతి. అయితే ఈ ప్రజలందరూ కూడా ఏమని కూతురుని చేసుకున్నాడని పుకారులు లేపారు వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో. ఈ వ్యాఖ్యానకర్తలు కూడా అలాగే తయారయ్యారు, ఆధ్యాత్మికవేత్తలు. మరి ఆ ప్రజల యొక్క నింద నయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజలు ఒక చాకలివాడు అలా అన్నాడని శ్రీరామచంద్ర ప్రభు ఏం చేస్తాడు? ఆయన సీతాదేవిని అగ్ని పరీక్ష చేస్తాడు. మళ్ళీ రాముడిని పెళ్ళాన్ని వదిలేశాడు, పెళ్ళాన్ని అనుమానించాడు, పెళ్ళాన్ని అడవిలకు వదిలేశాడు, ఈయన దేవుడు అని మళ్ళీ రివర్స్లో ఈ ప్రజలు అంటారు. ఈ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాముడిది కాబట్టి పాపం ఆ బాధలన్నీ రాముడు లోన పెట్టుకుంటాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఈ దోషం నిందారోపణ వచ్చింది కాబట్టి ఈ నిందారోపణ కోసం దీన్ని అగ్ని శల్య పరీక్ష కింద శనిదేవుడు ఏం చేశాడంటే ఈ బ్రహ్మదేవుడిని ఈ ఎల్నటి శని దోషంలో పట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమైందంటే ఎలా పట్టుకున్నాడో చెప్తా. ఎలా పట్టుకున్నాడు? బ్రహ్మదేవుడు వీడిని తప్పించుకోవడం కోసం ఒక భూమి మీదకి ఒక పురోహితుడి రూపంలో వచ్చేసాడు. కృష్ణా నదీ తీరం అనుకో, బెజవాడ వచ్చేసాడు. వచ్చేస్తే నాలాంటి జ్యోతిష్కుడు ఒకడు నీలాంటి ఆయనకి ఏం చెప్పాడు? శని దోషం పట్టుకుంది, నువ్వు ఒక పుచ్చకాయ ఓ బ్రాహ్మడికి దానం చేసేయంటే నువ్వు ఒక పుచ్చకాయ తీసుకెళ్ళావు, మంచి వైట్ సంచిలో రౌండ్గా ఉన్న పుచ్చకాయ తీసుకెళ్ళి ఆ బ్రహ్మదేవుడు పంతులు దొరికాడు నీకు, బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్న పంతులు దొరికితే ఆయనకి నువ్వు దానం ఇస్తున్నావు. ఇచ్చేటప్పుడు ఆ కాయ టబీమని పొరపాటున చేజారి కింద పగిలింది. పుచ్చకాయ రసం కారుతుంది కదా. శని యొక్క మాయ వలన ఆ యొక్క రక్తం కొంచెం, ఆ రసం కొంచెం ఎర్రగా చిక్కగా ఉంది. అది చూడగానే వైట్ సంచి, రక్తం రౌండ్గా ఉంది, ఎవడ తలకాయ తీసుకొచ్చాడు ఈ బ్రాహ్మడు అని చెప్పేసి అప్పుడు రక్షక భటులు అక్కడ చేయి ఆ సంచి ఏంటిది, ఆ లోన ఏంటి, ఎవరి తల తెంచేసావు అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అదే అవమానం బ్రహ్మదేవుడికి. లోన తీసి చూపించేసరికి పుచ్చకాయ. ఓహో ఇదే పో అంటాడు. బ్రహ్మదేవుడికి ఆ లెవెల్లోనే అదే అవమానం. అలాగా బ్రహ్మదేవుడిని శిక్షించాడు. అలాగే శివుడిని కూడా పట్టుకున్నాడు, తన అంశ అయినా సరే. శివుడు ఏం చేస్తాడు? అమ్మో నిన్ను నేను తప్పించుకుంటానని ఒక డ్రైనేజ్ దగ్గర ఉన్న మర్రి చెట్టు త్వరలో దాక్కుని శని నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు చూసావా అని అడుగుతాడు. అడిగితే అప్పుడేమంటాడు? పరమేశ్వర నువ్వు ఎక్కడ ఉండాలి అసలు అంటాడు. కైలాసంలో. మనం ఎక్కడ ఉన్నావంటే డ్రైనేజ్ దగ్గర మర్రి చెట్టులో ఉన్నావు నువ్వు, ఇదే శని పట్టుకోవడం అంటే అన్నాడు. కాబట్టి ఎవ్వరినీ వదలలేదు. అయితే ఆయన 3 వదిలేశాడు. ఎవరు వాళ్ళు అంటే వినాయకుడిని వదిలేశాడు. కలౌ చండీ వినాయకౌ అన్నారు. వినాయకుడిని వదిలేశాడు. ఆంజనేయ స్వామిని వదిలేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని వదిలేశాడు. అమ్మవారి జోలికి వెళ్ళలేదు.
అంటే వీళ్ళెవరు? వీళ్ళు కలియుగంలో దేవతలు, వీళ్ళు శ్రీనివాసుడు, వెంకటేశ్వర ఓకే. స్వామి కలియుగంలో వినాయకుడు, కలియుగంలో ఆంజనేయ స్వామి. కాబట్టి వీళ్ళేవి చేయరు. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు కూడా ఎప్పుడు వీళ్ళు చేయలేదు కాబట్టి శని పొరపాటు చేయని వాళ్ళనే వదులుతాడనమాట. కాబట్టి శని ఇప్పుడు ఏలినాటి శని అని ఈ జనం అంటే ఇప్పుడు భయపడుతుంటారు. శనీశ్వరుడు అంటే ఈశ్వరుడు సగమా శని? ఈశ్వరుడి అంశ. అంటే ఆయనే ఆ పరమేశ్వరుడే శని రూపంలో వచ్చాడు. ఆయన ఓకే. యొక్క ఆయన యముని యొక్క అగ్రజుడు. యముడు వీళ్ళ అన్నగారే అనమాట. యముడినే వదలలేదు శనీశ్వరుడు. అంటే పక్షపాతరహితంగా ఎవరైతే ఉంటారో ఓకే. అటువంటి వాళ్ళంతా కూడా శని యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆనరబుల్ జడ్జెస్ మనకి సుప్రీంకోర్టులో, హైకోర్టులో వీళ్ళంతా ఉన్నారు. అవును. జడ్జిమెంట్లు ఇస్తారు. జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు నిష్పక్షపాతంగా ఇచ్చేస్తారు వీళ్ళు. అలా ఇస్తే శని యొక్క అనుగ్రహం వస్తుంది. అలా ఇవ్వకుండా వీళ్ళు ప్రలోభాలకు గురైతే వీళ్ళని కూడా శని పెట్టేసుకుంటాడు. అందులో డౌటే లేదు. ఓకే. అలాగే జస్టిస్ చౌదరి సినిమా చూసావు కదా, ఎన్టీ రామారావు గారు వేసింది. అవును. అందులో నిష్పక్షపాతంగా బంధువులకి కొడుకుని కూడా చూడకుండా శిక్షలు వేస్తాడు. శని ప్రభావం అనమాట. ఏలినాటి శనిలో అసలు శని లేనిదే సంతానం కలగదు. ఆయుర్దాయం ముందు మనం బతకం ఫస్ట్. శని షష్టమంలో ఉన్న శని జాతక చక్రంలో 6వ ఇంట్లో ఉంటే ఆయుర్దాయాన్ని పెంచుతాడు. చాలామంది కోతలకు వస్తారుగా, ఆయుధాన్ని పెంచలేరని ఆయుర్దాయాన్ని శంకరాచార్యులకి ఆయుర్దాయం పెరిగింది. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఈ గాణగాపురంలో నృసింహ సరస్వతి అవతారంలో ఒక అతనికి ఆయుర్దాయాన్ని పెంచుతాడు. ఇలాగా మహాత్ములు వీళ్ళంతా ఆయుర్దాయాన్ని పెంచారని విన్నాం. ఇదంతా శని యొక్క అనుగ్రహం వీళ్ళకు ఉండడం వల్ల. అంటే వీళ్ళు చెప్పినట్టు శని వింటాడు. దత్తాత్రేయుడు చెప్పినట్టు శని వింటాడు. ఆదిశంకరులు చెప్పినట్టు శని వింటాడు. ఎందుకంటే వీళ్ళు మంచి చేసే వాళ్ళకి శని ఎప్పుడు తోడుంటాడు. కాబట్టి శనీశ్వరుడు ఎలా అంటే ఆయుర్దాయాన్ని పెంచేటటువంటి వాడు శనీశ్వరుడు. ఆయుర్దాయాన్ని ఇచ్చేవాడు. శని బలం కనుక లేకపోతే మనం తొందరగా చచ్చిపోతాం చిన్న ఏజ్లో. నెక్స్ట్ సంపదనిచ్చేవాడు శనీశ్వరుడు. వాహనాలను ఇచ్చేవాడు. వాహనాలు మీరు అంతా తిరిగేస్తున్నారు కార్లో, ఎవరమ్మా ఇచ్చింది? శనీశ్వరుడు అనుగ్రహం లేకపోతే నువ్వు వాహనమే ఇవ్వడం. ఆ తర్వాత నీకు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చింది, ఒరే 50 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉండు అని చెప్పి, దీంతో ఈ ఇంట్లోనే ఉండు అని చెప్పేసి బంధాలని క్రియేట్ చేస్తాడు. బంధకారకుడు, బంధ విముక్తుడు కూడా శని. ఆ తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ఒక పెళ్ళాన్ని ఇచ్చేస్తాడు, 50 సంవత్సరాలు దీంతో వేగు అని. అందుకని ఈమెతో వేగాల శని డ్యూటీ. శని లేకపోతే శని అనుగ్రహం అయితే పెళ్ళం రాదు. పిల్లలు, అరే వీళ్ళని బుర్ర తినేసాయి వీళ్ళని తండ్రిని అని చెప్పేసి ఆ పిల్లలు కూడా సంతానం కలిగించేది కూడా శని. ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి శనిని ఈ జనాలు ఎలా చేశారంటే, శని పట్టుకున్నాడు, శనిగాడు ఇలాంటి డైలాగులు వేస్తారు. వీళ్ళందరినీ తాట తీస్తాడనమాట. తర్వాత చెప్పిన ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు ఎంత పెద్ద ప్రవక్తలైనా సరే వాళ్ళందరూ శనిగాడు. అవును. ఎందుకంటే శనికి అలా చేసి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు శనీశ్వరుడి గుడికి వెళ్తాం మనం. శనీశ్వరుడి గుడికి వెళ్ళి కాళ్ళకి ఏదో అంటరాని వాడిలాగా ఆయన్ని ముట్టుకోకూడదు. శని నువ్వుల నూనె వేయండి, లేకపోతే నువ్వులు వేయండి అని చెప్పి ముట్టుకోవద్దు. నవగ్రహాలను ముట్టుకోవద్దు, అందులో ముఖ్యంగా శనిని ముట్టుకోవద్దు అంటారు. ఆ తర్వాత ముట్టుకున్న తర్వాత శని అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కోమంటారు. మా గురువుగారు ఒక్క గరికపాటి నరసింహారావు గారు మాత్రమే చెప్పారు. ఏమని? ఎందుకు కడుక్కోవద్దు అన్నారంటే, ఎందుకు కడుక్కోవాలి అని అన్నారంటే, అక్కడ నూనె ఉంటుంది కదా, అందరూ వేసి ఆ నూనెతో జారి కింద పడిపోతాం బళ్ళ మీద. మళ్ళీ ఇక్కడ తర్వాత శివాలయంలోకి వెళతారు వీళ్ళు. వేరే ఉప ఆలయాలు ఉంటాయి కదా, మెయిన్ శివాలయంకి వెళ్తారు. అప్పుడు అదంతా నూనె అయిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈయన కాళ్ళు కడుక్కోమని చెప్పారని. ఇదేం చేశారు? మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఒక ప్రొఫెసర్ అనంతలక్ష్మి అట్లా చెప్పదు, ఒక గరికపాటి నరసింహారావు గారు అలా చెప్పరు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు అలా చెప్పరు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఏమని? శని పట్టుకోవద్దు, శని పెట్టేసుకుంటాడు, జాగ్రత్త. శని తర్వాత మళ్ళీ మందపల్లిలో, ఇంకా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మందపల్లిలో తూర్పుగోదావరి జిల్లాలో శనీశ్వరుడు స్పెషల్గా దేవాలయం ఉంది. అక్కడైతే పంతులు ఎలా చెప్తారంటే, మీరు స్నానం చేసేసి బట్టలు కూడా అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి అని. నా శిష్యురాలు ఒక అమ్మాయి ఎండి చదివిన మూర్ఖురాలు ఉంది. మరి అమ్మ ఇలాగ కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కోకూడదు, ఇవన్నీ అవసరం లేదు, శనికి చక్కగా మన మంచి దేవుడు ఆయన అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయని ఎవడో పంతులు చెప్పాడు సార్. అందుకని అంటే ఈ పూజ చేసి ఈ నువ్వుల నూనె వేస్తారు, నువ్వుల దానం చేస్తారు కదా, చేసిన తర్వాత కడుక్కోకపోతే మా ఇంటికి నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది సార్ అంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ మూఢనమ్మకాలు. చదువుకున్న వాళ్ళల్లోనే ఎక్కువ ఈ మూఢనమ్మకాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా శని చాలా మంచి దేవుడు, కర్మకారకుడు.
ఓకే. అందరికీ సకల సంపదల్ని ఇచ్చేవాడు. ఎవరికి ఏ హాని చేయడు ఆయన. మనం చేసుకున్న మంచి పనులకి మంచి ఫలితాలను ఇస్తాడు. ఓకే. మనం చేసుకున్న చెడ్డ కర్మలకి చెడ్డ ఫలితాలు ఇస్తాడు. యాక్సిడెంట్స్ రూపంలో పోలీసు వాళ్ళు పట్టుకోవడంలో, తీసుకుపోవడం, జైల్లో పడేయడం, ఇవన్నీ కూడా మన కర్మల్ని మనం ఏదైతే చేస్తామో దాని రిజల్ట్ ఇచ్చేటటువంటి ఏకైక నిష్పక్షపాతం లేనటువంటి అంతటి గొప్ప దేవుడు. అయితే యథార్థవాది లోక విరోధి అన్నారు కదా. ఉన్నట్టుగా మనం మాట్లాడితే లోకం మనల్ని లైక్ చేయదు. అరే నువ్వు చాలా గొప్పడైపోతావు, నువ్వు చాలా టాప్ అయిపోతావు, నువ్వు చాలా తోపు అయిపోతావు అంటే అబ్బా అంటారు మనల్ని. అదే యూజ్లెస్ ఫెలో సరిగ్గా చదవకపోతే పోతావు నువ్వు బాగుపడరా అని అంటే తల్లిదండ్రులని మాస్టర్ని లైక్ చేయరు. అలాగే శనీశ్వరుడు కూడా నువ్వు చేసినటువంటి కర్మలకు ఫలితం ఇస్తున్నాడు. మంచి చేస్తే మంచి ఫలితం ఇస్తున్నాడు, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందనమాట, ఇక్కడ అలా చేయడం వల్ల శనిని ఎవరు ఇష్టపడరు. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల శనీశ్వరుడు బ్యాడ్ బాయ్ లాగా చూపిస్తున్నారు వీళ్ళు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బాయ్ అనమాట. ఈజ్ జెంటిల్ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అనేది ఒక్క శనీశ్వరుడికి తప్ప ఎవ్వరికి ఇవ్వకూడదు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.